గేమ్ చేంజర్ మీద చాలామంది తమ రివ్యూస్లో నెగిటివ్ టాకే ఎక్కువగా స్ప్రెడ్ చేశారు. అయితే వాస్తవంగా ఈ సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా నిజంగానే రాలేదు. స్టోరీ పరంగా కూడా చాలా మంచి స్టోరీ. అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందినటువంటి ఓ ఆధ్యాత్మికవేత్త తన ఫేస్బుక్లో ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సునీల్ కుమార్ కోటా గారు తెలియజేసినటువంటి రివ్యూ ప్రకారం, ఒక ఐఏఎస్ అధికారి తన యొక్క తెలివితేటలతో ధర్మాన్ని ఎలా కాపాడగలడో గేమ్ చేంజర్ ద్వారా శంకర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రధానంగా రామ్ చరణ్లో ఒక నూతన పంథా కనిపించింది. సన్నిహితంగా ఉన్నవారు కూడా రాజకీయాల్లో ఎలా ప్రత్యర్థులు అయిపోతారో చాలా చక్కగా చిత్రీకరించారు. కొన్ని చట్టాలకు లోబడి అధికారులు తమ పరిధిలో ఎలా ఉండాలో కూడా చాలా బ్రహ్మాండంగా చూపించారు. రగిలిపోతున్న ఆవేదనను, చేసిన పాపాలను ఒక రాజకీయ నాయకుడిగా ప్రక్షాళన చేసుకునే విధానం చాలా చక్కగా మలిచారు. 5 ఏళ్లు కుర్చీలో కూర్చున్నంత మాత్రాన అదే శాశ్వతం అనే భ్రమలో ఉన్నవారు తమ 33 ఏళ్ల జీవితాన్ని వృత్తికి అంకితం చేస్తూ ఇటువంటి 5 ఏళ్లకు వచ్చే రాజకీయ నాయకులను తమ జీవితంలో ఎంతో మందిని చూస్తూ సమర్థవంతమైనటువంటి పాలనను అందించే దిశగా ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడికి ఎలా సహకరించాలో దర్శక ప్రముఖులు చాలా అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం నడుస్తున్న చిన్న వివాదాల కారణంగా ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధేసింది. ఏది ఏమైనా నిదానంగా సినిమాపై తమ అభిప్రాయాన్ని చాలా మంది చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ముందు ఉన్న విమర్శలన్నీ పోతున్నాయి. ఒకప్పుడు శంకరాభరణం సినిమా విడుదలైనప్పుడు మొదట విమర్శలతో ప్రారంభమై తర్వాత సినిమా హాల్లో 365 రోజులు ఆడిన ఘనత దక్కించుకుంది. ఆగ్రహావేశాలతో ఊగిపోయే వ్యక్తులు తమ ఆవేశాన్ని చల్లార్చుకుని సహనంతో ఎదుటివారి ప్రవర్తించే విధానాన్ని చాలా చక్కగా చూపించి నిజ జీవితంలో కూడా ఇటువంటివి సాధ్యమవుతాయి అని ఒక చక్కటి సందేశాన్ని సినిమా ద్వారా అందరికీ అందించారు శంకర్. ఇటువంటి సందేశాత్మక చిత్రాలు వీక్షకులను అంత తొందరగా మనసుకు పట్టనివ్వవు, కానీ నిదానంగా తెరపైన ఒక అద్భుతాలు సృష్టిస్తాయి. ఇలాంటి అనుభవాలు మనకు పూర్వంలో కూడా కలిగాయి. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. నేను అమ్మవారికి తప్పిస్తే ఎవరికి ఫ్యాన్స్ కాదు. అయినా నా మనసుకు నచ్చిన అభిప్రాయాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నా భావాన్ని పంచుకుంటున్నాను అంటూ గూడూరుకు చెందినటువంటి ఆధ్యాత్మికవేత్త కోటా సునీల్ కుమార్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సో నిజంగానే ఈ సినిమా చాలా చక్కగా ఉంది. అధికారులు ఏం చేయగలరు, ఎందుకు రాజకీయ ఒత్తిళ్లకు వాళ్ళు బలవుతున్నారు అనేటువంటి విషయాన్ని, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా రాజకీయ నాయకులు మొదట ఆదేశాలు ఇస్తారు, తర్వాత అవి అధికారుల మీద నెట్టివేస్తూ ఉన్నారు. సో దీని మీద చక్కటి సినిమా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అన్వయించుకుని ఈ సినిమాను చూస్తే మాత్రం నిజంగా అధికారులకు ఇంత పవర్ ఉందా, ఎందుకు గమ్ముగున్నారు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. మరి కోటా సునీల్ కుమార్ గారు తన విశ్లేషణలో అద్భుతంగా చెప్పారు. నిజంగా హ్యాట్స్